తమిళనాడులో ఒక గట్టి ధైర్యం వచ్చేసినట్టుంది స్టాలిన్‌కి. ఎందుకంటే తన తర్వాతన జెన్‌జీ భావజాలం అంటే ఈ 1990ల తర్వాత పుట్టినటువంటోళ్ళు ఈ 2010 లోపు ఉన్నటువంటి జెన్‌జీ తరం ఎవరైతే ఉన్నారో ఆ తరానికి కూడా అక్కడ విషాన్ని అలవాటు చేసినట్టున్నారు. అందుకనినే వాళ్ళు సరే వీళ్ళు అలవాటు చేసిన విషయం కాదు. వాళ్ళు కాస్త ఈ సినిమా ఫ్యాన్స్. ఆ సినిమా ఫ్యాన్స్‌లో విజయ్ ఫ్యాన్స్. ఆ విజయ్ ఫ్యాన్స్ అనే జెన్‌జీని విజయ్ భావజాలం కూడా ఇదే భావజాలం కాబట్టి హిందుత్వ వ్యతిరేక భావజాలం. ఒక భారతదేశంలోనే అత్యంత పెద్ద పెద్ద ఆలయాలు ఉండే ఏకైక రాష్ట్రం తమిళనాడు. అత్యంత పెద్దది. ఒక కంచి ఆలయం చూస్తేనే ఒక దాదాపుగా 100 ఎకరాలు ఏమో ఉంటుంది అది. నేను చూసినప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. విశాలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అట్లాంటి ఆలయాలు, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు. బట్ అక్కడ సేవలు అందేటటువంటి తక్కువగా అందుతుంటాయి. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాగా తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాల్లో ఎందుకు క్రౌడ్ ఉండదు? కంచి కావచ్చు, మధుర కావచ్చు, ఇదే మధుర అంటే సరే అటు ఉంది, కంచితో పాటుగా అక్కడ ఉన్నటువంటి అనేక ఆలయాలకు సంబంధించిన దాంట్లో ఎందుకు ఆ స్థాయిలో ఎదగలేదంటే కారణం ఏంటంటే వాళ్ళకి మన అదృష్టం బాగుంది. కానీ ఆ రోజున తిరుపతి కావాలా చెన్నై కావాలన్నప్పుడు మనం తిరుపతి ఎంచుకున్నాం, చెన్నైని వదిలేసాం. తిరుపతి ఎంచుకుని మనం ఒక రకంగా అదృష్టవంతులు అయ్యాం. తిరుపతి కనుక తమిళనాడుకి వెళ్ళి ఉంటే దాన్ని కూడా నాశనం చేసేవాడు. కేరళలో ఇప్పుడు కనుక అయ్యప్ప స్వాముల దగ్గరికి వెళ్తుంటే అక్కడ సదుపాయాలు ఎట్టుంటాయి, మన తిరుపతిలో సదుపాయాలు ఎట్టుంటాయి, అక్కడ సదుపాయాలు ఎట్టుంటాయి. కాబట్టి ఏంటనేది తేడా అర్థమైపోతుంది. ఇప్పుడు అక్కడ మరొక విధ్వంసకర పాత్ర పోషిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు యువతరాన్ని. ప్రత్యేకించి అంటే హిందువుల్ని రెచ్చగొడుతున్నారు. అందులో భాగంగా సాధారణంగా దసరా శరణవరాత్రోత్సవాల సందర్భంగా రావణ దహనం చేస్తారు నార్త్ ఇండియాలో కానీ తమిళనాడులో కూడా. ఈ దఫా రావణ దహనం ఒక పక్కన జరుగుతుంటే రామదహనం అంటూ రాముడి కటౌట్కి దహనం చేసినటువంటి కార్యక్రమాలు జరిగింది. ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చింది, ప్రభుత్వం ప్రోత్సహించింది, ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. అంటే ఏం జరుగుతోంది తమిళనాడులో? హిందువులు ఒక్కళ్ళు నోరు పెదపల. అదే గనక ఒక ముస్లింలకు సంబంధించినటువంటి దేవుడిది అయ్యి ఉంటే ఈ పాటికి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం జరిగి ఉండేది, ఇక్కడే అల్లకల్లోలం జరిగి ఉండేది. అదే క్రిస్టియన్స్ అయితే 85 దేశాలు స్పందించి 83 దేశాలు స్పందించాయి. హిందువులు దానికి వచ్చేటప్పటికి తప్పేం లేదని వాదించే వాళ్ళు మన మధ్యనే ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమనాలి దీన్ని?